నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మాజీ సీఎం వైఎస్ జగన్ కలిసిన భవానీపురం 42 ఫ్లాట్స్ బాధితులు. తమ ఇళ్లను కూల్చి రోడ్డున పడేశారని జగన్ కు తమ గోడును చెప్పుకున్న బాధితులు. మెగా పేరెంట్ టీచర్స్ డే పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాం. ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. తుని పట్టణంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం. 36వ షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్, బులిరాజ్. డిఫరెంట్ కథతో శంబాల 25న వస్తున్నాం, ఆశీర్వదించండి అంటున్న హీరో ఆది సాయి కుమార్. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విజయవాడ నగరంలోని భవానీపురం 42 ఫ్లాట్స్ బాధితులు శుక్రవారం ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్లో కలిసి తమ గోడును చెప్పుకొని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితులకు అండగా ఉంటానని వైఎస్ జగన్ వారికి హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం చర్యల కారణంగా బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం పేద కుటుంబాలపై కత్తిగట్టింది. కోర్టు ఉత్తర్వులకు సాకుగా చూపి బలవంతంగా విజయవాడ జోజీ నగర్లోని 42 ఇళ్లను బుధవారం నీలమట్టం చేసింది. రూపాయి కూడబెట్టుకుని స్థలం కొని ఇల్లు కట్టుకున్న పేదల జీవితాలు రోడ్డుపాలు చేసింది. విజయవాడ నడిబొడ్డున ఉన్న కోట్లాది రూపాయల విలువ చేసే 2.17 ఎకరాల స్థలంపై కన్నేసిన పచ్చనేతలు పక్కా ప్రణాళికతో వ్యవస్థలను మేనేజ్ చేశారు. చిన్నబాబు పార్లమెంట్ ప్రజాప్రతినిధి డైరెక్టర్లతో సుప్రీం కోర్టులో స్టే ఉన్నప్పటికీ ఆగమేఘాలపై 42 ఇళ్లను నిలమట్టం చేశారు. పేదలను నడి రోడ్డు మీదకు తీసుకొచ్చారు. ఈ తతంగం వెనుక కోట్ల రూపాయలు చేతులు మారినట్లు బాధితులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అమ్మ కాళ్ళ పడ్డా మా బాధలు అర్థం చేసుకున్నానా? అర్థం చేసుకోండి, మా బాధలు అర్థం చేసుకున్నానా? మా బాధలు అర్థం చేసుకోండి జగనన్నా. నేను ఈ విజయవాడ హౌసెస్ వాడు మీరు రైట్కి రండి. ఎక్కడ సాక్షి వాడు తీసుకున్నారు. మీరు జగన్ గారు లోపలికి వెళ్ళారు కదా. శుక్రవారం రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ధవళేశ్వరం బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతోందని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి విద్యార్థుల అభ్యాస దిశను నిర్దేశించి వారి ప్రతిభను వెలికితీయాలని సూచించారు. సాధారణ వృత్తులలో ఉన్న తల్లిదండ్రుల పిల్లలు కూడా శ్రేష్ఠ ఫలితాలు సాధించడం ప్రేరణగా నిలుస్తుందన్నారు. ఎస్డీఎన్ఎక్స్, నాసా మరియు నెహ్రూ ప్లానెటోరియం సంయుక్తంగా నిర్వహించిన స్పేస్ సైన్స్ గ్లోబల్ లెర్నింగ్ ఆపర్చునిటీలో చురుకైన పాత్ర పోషించి అంతరిక్ష విజ్ఞానంలో ప్రతిభ చాటిన విద్యార్థిని కందుల జెస్సీను ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ప్రత్యేకంగా అభినందించారు. దానిలో భాగంగా తల్లిదండ్రులు, వదానీలు, అందరి అధ్యాపకుల సహకారంతో విద్యారంగాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లడం కోసం లోకేష్ గారి సారథ్యంలో ఈ తల్లిదండ్రుల అధ్యాపకుల కమిటీ సమావేశం మనం ఏర్పాటు చేసుకున్నాం.
దానిలో వేదికలు అంచిన పెద్దలందరికీ, అధ్యాపకులకు, అధ్యాపక సిబ్బందికి, తల్లిదండ్రులందరికీ అభినందనలు. మా చిన్నారులకు నా దీవెనలు. ముందు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ముందు మరో కార్యక్రమంలో కూడా ఇదే కార్యక్రమం పార్టిసిపేట్ చేశాం. గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో తల్లిదండ్రులతో సమావేశాలు చేశాం. కానీ అక్కడ పిల్లలు ఎక్కువ ఉన్నారు, తల్లిదండ్రులు తక్కువ ఉన్నారు. ఇక్కడ పిల్లల కంటే తల్లిదండ్రులు ఎక్కువ వచ్చినందుకు మీ అందరికీ అభినందనలు అమ్మ. శ్రద్ధ పెడుతూ ఉన్నారు. కావాల్సింది ఇదే, తల్లిదండ్రుల భాగస్వామ్యం అవసరం. పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఎలా వెళ్తుంది, భవిష్యత్తు మీద ఏ ప్రణాళికలు వెళ్తున్నారో తెలుసుకోవడం, విద్యా రంగంలో వస్తున్న పెనుమార్పులను అవగాహన చేసుకోవడం, రాబోయే భవిష్యత్తులో ఏ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, ఏ విధమైన రంగాల అభివృద్ధిలో ఉన్నాయని తెలుసుకోవడం కోసం మల్టిపుల్ టాలెంట్ అనేక రంగాల్లో ప్రతిభ కనపరచడం. ఇప్పుడు నేను అమ్మాయిలందరితో మాట్లాడాను. ఒక ఆటో డ్రైవర్ కూతురు, ఒక లారీ డ్రైవర్ కూతురు, ఒక తాపే మేస్త్రి కూతురు, ఒక రోజువారీ కూలీ చేసుకునే కూతురు, వాళ్ళు ప్రతిభ కనపరిచేదానికి ముందుకు వస్తున్నారు. పేదరికం అడ్డు రాదు. ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే ప్రభుత్వం స్టాండర్డ్ మార్చింది. గతంలో ఇష్టారాజ్యంగా చేసేవాళ్ళు అలా కాదని చదువుతున్నట్టు తెలుసుకొని అక్కడ ఉపాధ్యాయులతో సంప్రదిస్తే, ఆ క్లాస్ టీచర్తో సంప్రదిస్తే మీరు చెబుతారు, బిడ్డ ఒకవేళ చదువులో వెనకబడితే కారణాలు ఏంటి, ఇంటి దగ్గర సమస్యలు వాళ్ళకి అక్కర్లా. ఎందుకంటే మీరు స్కూల్ పంపిస్తే చాలు, అన్ని ప్రభుత్వమే చూసుకుంటుంది. ప్రభుత్వమే చూసుకుంటుంది. ఎందువల్ల మీ భారం అక్కర్లా. ఇంట్లో ఎన్నో ఒత్తిడులు ఉంటాయి, కష్టజీవుల కుటుంబాల్లో కొన్ని కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ లెక్క వేసిన అవసరం లేదు. విద్యారంగంలో, వైద్య రంగంలో పెనుమార్పు వస్తుంది, సంక్షేమంలో అభివృద్ధి వస్తుంది. వాళ్ళ పెన్షన్లు దాదాపుగా 67,50,000 మందికి మనం పెన్షన్లు ఇస్తున్నాం. 24 రకాల పెన్షన్లు ఇస్తున్నాం. సామాన్యులు కూడా ఇబ్బంది లేకుండా మనం చూసుకుంటా ఉన్నాం. కనుక మీ బిడ్డల భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి. పాఠశాలకు రండి. పాఠశాలలు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడే అమ్మాయి చెప్పింది టాయిలెట్ అని. తప్పకుండా, ఎందుకంటే బయట భూమి కూడా అవసరం. మనకి బయట భూమి కూడా చక్కగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు అడిగిన శాంక్షన్ చేయడానికి ఏ స్కీమ్లో వస్తుందో చూసి త్వరలోనే శాంక్షన్ ఇస్తాం. మన గవర్నమెంట్ హెల్త్ స్కూల్ రాజమండ్రి కానీ గవర్నమెంట్ స్కూల్స్ కూడా మంచి ప్రగతిని సాధిస్తూ ఉన్నాయి బాలికల తరఫున. ఇట్లా కూడా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఒకటే, పిల్లలు కూడా వాళ్ళ టేస్ట్ ఏంటో తెలుసుకోండి. ఒత్తిడి వద్దు, పిల్లల మీద ఒత్తిడి పెట్టవద్దు. ఉపాధ్యాయులను కూడా వాళ్ళని కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇచ్చుకుంటే, నేను పూర్ స్టూడెంట్ అంటే నాకు పిల్లల్లో సరదాగా ఉండేది కానీ చదువు మీద ధ్యాస ఉండేది కాదు. ఒక ఉపాధ్యాయుడు నన్ను తీసుకుంటే అంతా బాగుంది సార్. బాగుంది సార్. చదువు, బుక్స్, భోజనం అన్నీ మాకు చాలా ఆనందంగా ఉందండి. అమ్మాయి ఎలా వస్తుంది ఫ్రీ బస్ మీద వస్తుంది సార్. చెప్పు. ఫ్రీ బస్ మీద వస్తుంది సార్. కాకపోతే కొంచెం ఆశ్చర్యం లేదు సార్. అంటే పేరెంట్స్ వల్ల మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కొంచెం ఒకసారి తీసుకొస్తారండి. కొంచెం పెద్దవాళ్ళ కన్నా పిల్లలకి కొంచెం బస్ అరేంజ్ చేస్తే సార్ పేరెంట్స్ ఎప్పుడో ఉపయోగించుకుంటారండి. పిల్లలు డైలీ ఉపయోగించుకుని వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళ టైంకి వచ్చేటట్టు కొంచెం పిల్లలకి ఏర్పాటుగా ఉంటుంది. కాదండి, వాళ్ళైతే ఏంటంటే టైంకి రావాలి. ఈ పేరెంట్స్ ఎక్కేయడం వల్ల పిల్లలు ఇబ్బంది పడిపోయి నడుచుకుని రావడం టైం కన్నా డైలీ డైలీ అంటే అదే ఒక్కొక్కసారి బస్ ఉండకపోతే ఆటోకి వస్తుంది. ఏదో ఖర్చు లేదు. బుక్స్ అన్నీ కూడా మామూలుగా భోజనం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతో ఇవాళ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. విద్యారంగంలో మార్పులు ఎలా వస్తున్నాయో తెలుసుకోవడం కోసం, ఏ విధమైన నిర్ణయాలు చేస్తే మంచి విద్యను అందించడంలో, మంచి పౌరులను తయారు చేయడం, అది అందించడం కోసం ఏర్పడిన కార్యక్రమానికి ప్రిన్సిపాల్ గారు నరసింహ గారు, కృపారావు గారు, శ్రీనివాసరావు గారు, తల్లిదండ్రుల పక్షాన నా అధ్యక్షుల వారికి అందరికీ నమస్కారాలు. ఎవరైనా అక్కడి నుంచి పేరెంట్స్ తండ్రి ఎవరైనా ఉన్నారా? అమ్మ, ఒక తల్లి కానీ, ఒక తల్లి, బిడ్డల తల్లి ఎవరైనా ఉన్నారా ఇక్కడ చదివే వాళ్ళ తరఫున? రా. ఏ ఊరు? పెట్టవాలంట. ఏం చేస్తావు నువ్వు? వేట, చేపలు వేట. అమ్మాయి ఏం చదువుతుంది ఇక్కడ? కూర్చో, చూసుకో.
ఏమా ఫస్ట్ ఇయర్ వింటారు నాకు మైక్ దగ్గర పెట్టుకుని ఇదివరకు ఇప్పటికీ మార్పు కనపడింది ఈ కాలేజీలో. కాకినాడ జిల్లా తుని పట్టణంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం 36వ షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ బుల్లిరాజ్ రాకతో సందడి వాతావరణం. అభిమానులతో మాట్లాడుతూ మిమ్మల్ని చూస్తుంటే తునిలోనే ఉండిపోవాలనిపిస్తోంది. సంక్రాంతికి వచ్చేస్తున్నాం పార్ట్ 2 షూటింగ్ తునిలో కూడా పెట్టమని డైరెక్టర్ అనిల్ రావిపూడికి చెబుతా. ఇక్కడ ఆడియన్స్ అస్సలు ఒప్పుకోవట్లేదు. మేము ఇంకొక డైలాగ్ వదలాల్సింది. ఒక్క నిమిషం అందరూ కలిసి ఒక సెల్ఫీ వీడియో. అందరూ ఒకసారి గట్టిగా హాయ్ చెప్పాలి. ఐశ్వర్య గారు, మీరు మా వాళ్ళందరి కోసం 2-3 స్టెప్పులు కాదు, మినిమం 5 స్టెప్పులు. అందరూ క్లాస్ లో చేయాలి. సార్ ఎక్కడ? మా సార్ ఎక్కడ? సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఇలా రండి సార్, ప్లీజ్ మా కోసం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా తుని వాళ్ళందరూ మీకు ఎప్పుడు రుణపడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక్కసారి సార్ కి గట్టిగా వేసుకున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదొక మీమ్, మీరు ఎట్లా చెయ్యొద్దే దొంగలు. బంటి అనేది ఒక మీమ్ అనమాట. సో దాని ఇందాక నుంచి వాళ్ళు ఏ బంటి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కొంచెం ట్రోల్ అవుతుంది. శంబాల సినిమా డిఫరెంట్ కథతో తెరకెక్కిందని హీరో ఆది సాయి కుమార్ పేర్కొన్నారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా శుక్రవారం చేసిన ఎఫ్కేఫ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ సైన్స్ మూఢనమ్మకాల నేపథ్యంలో శంబాల సినిమా రూపొందించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రత్యేకంగా ఉంటుందని, అంతా చాలా కష్టపడి పనిచేసినట్లు వివరించారు. శంబాల అనే రహస్యమైన ప్రాంతంలో ఏం జరిగిందన్న కథను దర్శకుడు యుగంధర్ ముని చాలా ఆసక్తికరంగా తెరకెక్కించారని చెప్పారు. సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు డిఫరెంట్ మూవీని చూశామన్న సంతృప్తిని వ్యక్తం చేస్తారన్నారు. ఈ నెల 25 ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని, తమను ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరారు. తెలుగుతో పాటు తమిళం, హిందీలో కూడా పెద్ద ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. హీరోయిన్ అర్చన అయ్యర్ మాట్లాడుతూ శంబాల ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. కమింగ్ అండి, నిన్నే మా ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసాం గుంటూరులో. గుంటూరులో 2 కాలేజెస్, విజయవాడ అంటే నిన్నే మా టూర్ స్టార్ట్ చేసాం. సో గుంటూరులో స్టార్ట్ అయింది, తర్వాత విజయవాడ, చాలా మంచి రెస్పాన్స్. సో ఈరోజు మార్నింగ్ కాకినాడకి వెళ్ళి సో రాజమండ్రికి వచ్చాం. వెరీ హ్యాపీ. అన్ని కాలేజెస్లో చాలా మంచి రెస్పాన్స్, అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఎప్పుడు ఈ సైడ్ వచ్చిన అందరూ సినిమా లవర్సే అందరూ. సో అందరూ మా ఫ్యామిలీకి ఎప్పుడు సపోర్ట్ చేశారు. మా తాతగారి దగ్గర నుంచి డాడీ, అలానే నన్ను ఇప్పుడు ఆశీర్వదిస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. శంబాల అనే సినిమా చేసామండి. సో ఒక మంచి సినిమా. సైన్స్కి అండ్ ఒక మూఢనమ్మకానికి మధ్య జరిగే యుద్ధంలా ఉంటుంది సినిమా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో ఈ సినిమా ముందుకు తీసుకొస్తున్నాం. December 25th ఈ సినిమా థియేటర్స్కి వస్తుందండి. అండ్ మొన్నే November 1st ప్రభాస్ గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ చేసాం. అండ్ ఆయన రిలీజ్ చేయడంతో ఈ కంటెంట్ బాగుండడంతో చాలా రీచ్ అయిందండి. అండ్ బిజినెస్ కూడా అన్ని చోట్ల అన్నీ అయిపోయాయి. అండ్ ఇవాళే ఈవెన్ నైజాం మైత్రి మూవీ మేకర్స్ ఇవాళే మా సినిమా నచ్చి వాళ్ళు నైజాం రైట్స్ కూడా అక్వైర్ చేసుకున్నారు. అదొక మంచి గుడ్ న్యూస్ ఫర్ ది టీమ్. అండ్ అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్, చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది, మళ్ళీ ఒక మంచి సినిమా, ఇది తప్పకుండా నాకు హిట్ పడిపోతుంది, చాలా రోజుల నుంచి అందరూ వెయిటింగ్. సో హ్యాపీ. ఎందుకంటే రాజమండ్రికి నేను ఎప్పుడు వస్తూ ఉంటాను, ఎస్పెషల్లీ సంక్రాంతికి, ఎందుకంటే మా వైఫ్ ఇక్కడే ఉంటుంది కాబట్టి. సో అంటే మా వైఫ్ రాజమండ్రి నుంచి, వాళ్ళ పుట్టిల్లు రాజమండ్రియే కాబట్టి. సో మా మావయ్య గారి ఇల్లు ఇక్కడే, సో మా పాప ఇక్కడే పుట్టింది. సో వెరీ క్లోజ్ రిలేషన్షిప్ ఉంది నాకు రాజమండ్రితో. వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ అందరం కష్టపడి చేసాం ఈ సినిమా. యుగేందర్ ముని తను డైరెక్ట్ చేశాడు శంబాల. అండ్ మా ప్రొడ్యూసర్స్ రాజశేఖర్ గారు, అలానే మహేందర్ రెడ్డి గారు, వాళ్ళు చాలా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా దే డిడ్ దేర్ బెస్ట్. అర్చన, షీఈస్ ద హీరోయిన్ ఆఫ్ ద ఫిలిం. అలానే మన శివ అండ్ ఇంద్రనీల్ గారు. సో అందరూ కంప్లీట్ టీం అంతా చాలా కష్టపడి చేసాం. మీకు తెలిసిపోతూ ఉంటుంది కొన్ని ఫిలిమ్స్, అదేంటంటే కొన్ని ఫిలిమ్స్ టీం మొత్తం హోల్ టీమ్
టీమ్ ఎఫర్ట్ అంటారు కదా, అందరూ ఇష్టపడి అందరం కష్టపడి ఈరోజు ప్రమోషన్స్ ఇంత త్వరగా స్టార్ట్ చేసి ఈ సినిమాని రీచ్ చేయాలని చెప్పి అన్ని చోట్లకి తీసుకెళ్తున్నాం. దానికి మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి సపోర్ట్ కావాలి, మాకు మీడియా సపోర్ట్ కావాలి. ఒక మంచి సినిమాని మీరు ముందుకు తీసుకెళ్తే తప్పకుండా ఈరోజు కంటెంట్ బాగుంటే సినిమా చూస్తున్నారు. సో ఈ శంబాలా సినిమాలో మంచి కంటెంట్ ఉండే నమ్మకంతో అందరం వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు ప్రమోట్ దిస్ ఫిలిం. సో డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. ఒక మంచి ఎక్స్పీరియన్స్తో మీరు బయటకు వస్తారు. December 25th శంబాలా. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ మా కోసం వచ్చి ఇంతసేపు వెయిట్ చేసినందుకు. వీఆర్ సో గ్రేట్ఫుల్. అండ్ అదిగా చెప్పినట్టు మేము నిన్న ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసామండి. ఆంధ్ర మొత్తం కూడా మేము ఇలా కాలేజెస్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా మేము తిరగడం జరుగుతుంది. అండ్ గెటింగ్ లాట్ ఆఫ్ గుడ్ రెస్పాన్సెస్ ఎవ్రీవేర్ వి గో. అండ్ ట్రైలర్ చూసారు, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ట్రైలర్ అండ్ టీజర్కి. అండ్ అదిగా చెప్పినట్టు ప్రభాస్ గారు ట్రైలర్ని లాంచ్ చేశారు, దుల్కర్ గారు టీజర్ని లాంచ్ చేశారు. సో ఆల్ బిగ్ హ్యాండ్స్ సపోర్ట్ చేయడం వల్ల మా సినిమా ఒక మైలేజ్ పెరిగింది. అండ్ ఆల్సో వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ విత్ అవర్ స్క్రిప్ట్ అండి. ఇది ఒక డిఫరెంట్ ఇట్స్ జస్ట్ నాట్ నార్మల్ ఫిల్మ్, ఇట్స్ రెగ్యులర్ టెంప్లెటెడ్ ఫిల్మ్ అయితే కాదు, చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. అండ్ విజువల్లీ చాలా గ్రాండ్గా ఉండబోతుంది. సౌండ్ వైజ్ ఇట్స్ గోనా బీ అమేజింగ్ అండ్ స్పిరిచువలీ పవర్ఫుల్ ఉంటుంది అండ్ ఎమోషనలీ ఛార్జ్డ్ ఉంటుంది. సో యూ హ్యావ్ అ కంప్లీట్ ప్యాకేజ్. ఒక మంచి మీల్స్ లాగా December 25th ఆదిగారి ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ దిస్ ఇస్ అ జాన్రా వేర్ ఎవ్రీ వన్ కెన్ వాచ్. సో వాస్ట్ క్యాటరింగ్ ఉంటుంది కాబట్టి ఈ జాన్రాని బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మా డైరెక్టర్ గారు అద్భుతంగా స్టోరీని రాసుకున్నారు, ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ మై ప్రొడ్యూసర్స్ ఎక్కడా కూడా వాళ్ళు వెనకాడకుండా మా కోసం ఎంత సపోర్ట్ చేస్తారు. సినిమా బాగా వస్తుంది కాబట్టి దే ఆర్ లైక్ giving their 100%. So happy to be working under Shining Pictures and all thanks to my directors and producers. And ee cinema December 25th na release avvabotundi. I really wish and hope mee prati okkariki cinema nachutundi and chusina prati okkaru kuda disappoint avvarandi. Zero expectations tho vellandi. You will come back with a nice manchi spine thrilling moments tho meeru theater nunchi bayatiki vastaru. So December 25th Shambhala in nearest theaters. విద్యలో ప్రతిభ కనపరిచే విద్యార్థులకు తన వంతు సహకారం ఎల్లవేళలా అందిస్తానని రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు అన్నారు. శుక్రవారం స్థానిక నెహ్రూనగర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో రాజమండ్రి సబ్ కలెక్టర్ కృష్ణానాయక్, కుడుపూడి సత్యబాబు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు విద్యారంగం అభివృద్ధికి అందిస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సత్యబాబు శాల్వా కప్పి అభినందన సత్కారం నిర్వహించారు. కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం, తెలుగుదేశం పార్టీ నాయకులు జక్కంపూడి అర్జున్, బొమ్మనమైన శ్రీనివాస్, శ్రీదేవి, నాగమణి, సాయి లక్ష్మి ప్రసాద్, నాని తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ కాలేజెస్లో పేరెంట్స్ యొక్క మానిటరింగ్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, స్కూల్లో ఎలా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, కో కరిక్యులర్ యాక్టివిటీస్లో అంటే ఏదైనా గేమ్స్లో కానీ, సింగింగ్ కానీ, డ్యాన్సింగ్ కాంపిటీషన్ కానీ అది ఫాలో అప్ ఉంటుంది అన్నమాట. ఏదైనా సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారంటే వాళ్ళని మళ్ళీ మనం బయట ట్యూషన్కి పంపడం ఇలా చేస్తుంటారు. అంటే పేరెంట్స్ వాళ్ళ పిల్లలు బాగా చదవాలి అని కోరుకునే వాళ్ళు అలా చేస్తారు. మనం కొద్దిగా గ్యాప్ అంటూ ఉండేది ఇప్పుడు బ్రిడ్జ్ చేస్తున్నాము. మీరు ఖచ్చితంగా మీ పిల్లల్ని క్వశ్చన్ చేయాలి. స్కూల్లో ఏది బాగాలేకపోయినా మీరు క్వశ్చన్ చేయాలి. మీ పిల్లలు ఎక్కడైనా వీక్గా ఉంటే ఆ టీచర్ని మీరు ఎక్స్ట్రా 1 hour 2 hours క్లాసెస్ తీసుకోమని అడగాలి. ఇలా మీ నుంచి ఆ సపోర్ట్ అనేది ఉండాలి. టీచర్స్ ఎలాగో చేస్తున్నారు, ఆ హెడ్ మాస్టర్ గారు కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యారు. ఇంతమంది పార్టిసిపేట్ అయ్యారంటే చాలా సంతోషంగా ఉంది. ఈ సర్ప్రైజ్ని ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి వెళ్దామని వచ్చాను. థ్యాంక్ యూ అంట. ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మనకి పిలిచిన వెంటనే ఇచ్చేసిన మన డయస్ మీద ఉన్న అతిథులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ మీ ముందుకి తెలియవలసినాను. 25-26 విద్యా సంవత్సరంలో ఇది సెకండ్ మెగా పేరెంట్స్ మీటింగ్ అండి. లాస్ట్ టైం జరిగింది కూడా మీరు అటెండ్ అయ్యారు. దాన్ని 2.0 అన్నారు, ఇప్పుడు 3.0 అది. తర్వాత మన పాఠశాలలో 6th నుంచి 10th వరకు క్లాసెస్ జరుగుతున్నాయి. 13 సెక్షన్స్ ఉన్నాయండి. 462 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 21 మంది స్టూడెంట్స్ ఉపాధ్యాయులు ఉన్నారు.
పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ 3 ఉన్నారు. ఒక వొకేషనల్ టీచర్ కూడా మనకి అలాట్ చేయబడ్డారు. వీరి ద్వారా విద్యాబోధన సక్రమంగా జరుగుతుంది. తర్వాత మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే ప్రతి రూమ్లోనూ 4 ఫ్యాన్స్, 4 లైట్స్, తర్వాత బెంచెస్, చైర్స్ అన్నీ కూడా సఫిషియెంట్గా ఉన్నాయండి. తర్వాత ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ అవి కూడా 10 మనకి ఇవ్వడం జరిగింది. 10 రూమ్స్లో దాన్ని ఫిట్ చేయడం జరిగింది. తర్వాత ల్యాబ్ రూమ్, లైబ్రరీ రూమ్, స్పోర్ట్స్, ఆర్ట్స్, క్రాఫ్ట్ అండ్ రూమ్ మరియు వొకేషనల్ రూమ్ ఇవన్నీ కూడా పైన మీరు అన్నీ చూసారు కదా, పైకి వెళ్ళి చూసారు. ఒక్కొక్క దాంట్లో ఒక రూమ్ కేటాయించి దానికి సంబంధించిన టీఎల్ఎం కానీ మెటీరియల్ కానీ డిస్ప్లే చేయడం జరిగింది. మీ అందరూ చూసారు. తర్వాత స్టూడెంట్స్కి అసెస్మెంట్ బుక్స్ ఇచ్చారండి. అన్ని ఎగ్జామ్స్ ఇయర్ బిగినింగ్ నుంచి ఇయర్ ఎండింగ్ వరకు ఉన్న ఎగ్జామ్స్ అన్నీ కూడా అదే బుక్లో రాయడం జరుగుతుంది. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క బుక్ ఇవ్వడం జరిగింది. ఇది గవర్నమెంట్ వారు ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన కొత్త పద్ధతి అన్నమాట. తర్వాత టీచర్స్కి లెసన్ ప్లాన్ బదులు హ్యాండ్ బుక్ అనేది కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. తర్వాత 10th క్లాస్ విద్యార్థులకి 100 days యాక్షన్ ప్లాన్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుందండి. మార్చ్ 15th వరకు ఉంటుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి. కంపల్సరీగా 10th విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పిల్లల్ని కంపల్సరీ పంపించండి. వాళ్ళు స్కూల్కి వస్తేనే కదా చదివేది. లేకపోతే మేము చెప్పినా వేస్టే, మేము పంపించకపోయినా వేస్టే. అందువల్ల ఈరోజు నెహ్రూనగర్ మున్సిపల్ హై స్కూల్లో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ప్రతి దిక్కున కూడా ఈరోజు ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మా యువ నాయకులు నారా లోకేష్ గారు ప్రత్యేకించి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఇవ్వడం జరిగింది. దాని మూలన రెట్టింపు ఈ గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులు ఇంకా రెట్టింపు బాగా పెరిగారు. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా గవర్నమెంట్ స్కూల్కి ప్రత్యేకించి ఒక స్కూల్ డ్రెస్సులు కానీ అలాగే ఈ మధ్యాహ్నం భోజనం పథకం కానీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ టీచర్లు ప్రత్యేకించి ఏ ప్రభుత్వం కూడా తీయని విధంగా 16,347 డిఎస్సి పోస్టులు తీసి ప్రత్యేకంగా పిల్లలకి చదువు చెప్పాలి, అటు తల్లిదండ్రులు బాగుండాలి, అలాగే అటు చదువుకుని నిరుద్యోగ యువతను అందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి 16,347 పోస్టులు తీసి అన్ని స్కూల్లో కూడా ఎప్పుడు చూసినా గవర్నమెంట్ స్కూల్లో ఖాళీగా ఉన్నాయి, టీచర్స్ లేరు అని చెప్పి తల్లిదండ్రులు చాలా మందిని పిల్లలకి స్కూల్కి పంపించకుండా వాళ్ళకి ఆర్థిక భారం అయినా సరే ప్రైవేట్ స్కూల్కి పంపించేవారు. కానీ ఈ సంవత్సరం ఆ విధంగా కాకుండా ఎక్కడైతే మాకు గవర్నమెంట్ స్కూల్లో ప్రతి సబ్జెక్టుకి టీచర్స్ ఉన్నారో అలాగే ముఖ్యంగా టీచింగ్ కూడా బాగా ఇస్తున్నారు. ప్రైవేట్ స్కూల్ ధీటుగా పిల్లలకి అందరికి కూడా స్కూల్ యూనిఫామ్స్ కూడా బాగున్నాయి, మధ్యాహ్న పదం కూడా బాగున్నాయి. ఇంకెంతకన్నా ఏం కావాలని చెప్పి ప్రైవేట్ స్కూళ్ళు అన్నీ కూడా తగ్గించి తల్లిదండ్రులు ప్రత్యేకించి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. వాళ్ళకి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళు మారాయని వాళ్ళు ముందుగా గమనించి ఈ ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసినందుకు, అలాగే గ్రామ గ్రామాన అనేక ప్రజా సమస్యలు నెలకొని ఉన్నాయని, ఆ సమస్యలను గుర్తించి వాటిపై పోరాటాలు చేయాలని, తద్వారా పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక సిపిఐ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా విస్తృత సమితి సమావేశం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు అధ్యక్షతన జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జి ఈశ్వరయ్య మాట్లాడుతూ పార్టీ శతాబ్దిక పోరాట గాథలు, కార్మిక రైతు ఉద్యమాల్లో చేసిన త్యాగాలను స్మరించుకునే విధంగా భారీ ఎత్తున ప్రజలను సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు, ప్రజా సంఘాలు, కార్మిక వర్గాలు పెద్ద ఎత్తున సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఈశ్వరయ్య తీవ్ర విమర్శలు గుర్తించారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువత, రైతులు, విద్యారంగానికి చేసిన హామీల్లో ఏ ఒక్కటి అమలు కావడం లేదన్నారు. పార్టీ సిపిఐ భారతదేశంలో ఆవిర్భవించి రేపు డిసెంబర్ 26కు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమం పైన
కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించి సామాజిక హక్కుల సాధనలో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు అమలు పరిచేటువంటి పోరాటంలో సిపిఐ ఈ దేశ ప్రజానికానికి విశేషమైనటువంటి త్యాగాలు కృషిని చేసింది. అదేవిధంగా దేశంలో భూ సంస్కరణలు అమలు కావాలని కానీ, రాజాభరణాలు రద్దు కావాలని కానీ, ప్రభుత్వ రంగ సంస్థలు మెరుగుపడాలని చెప్పి ఇలాంటి అనేక పోరాటాలు నిర్వహించినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ ఈరోజు రేపు డిసెంబర్ 20 తారీఖు నుంచి 20 తారీఖు వరకు వారోత్సవాల పేరుతో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ శాఖల్లో దాదాపు 3600 శాఖల్లో సిపిఐ ఆవిష్కరణ సభలు పెద్ద ఎత్తున నిర్వహించబోతా ఉన్నాం. అదేవిధంగా జనవరి 18వ తారీఖు ఖమ్మంలో చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక 5 లక్షల మంది జనాన్ని సమీకరణ చేసి ఒక నూతన రాజకీయ ప్రత్యామ్నాయ దిశగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పునర్వైభవాన్ని తీసుకునేటువంటి నేపథ్యంలో ఖమ్మంలో భారీ బహిరంగ సభను, అదేవిధంగా 1 లక్ష మంది యంగ్ అండ్ ఎనర్జెటిక్ యూత్తో జనసేవదళ కవాతును నిర్వహించబోతా ఉన్నాం. ఇందులో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ప్రజలందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం. ఈ 100 సంవత్సరాల కాలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సాధించినటువంటి అనేకమైనటువంటి విజయాలన్నీ కూడా ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకొని భవిష్యత్తులో సిపిఐ నిర్వహించాల్సినటువంటి పోరాటాలకు మరింత సమాయత్తం కావడానికి ఖమ్మం వేదిక కాబోతా ఉంది. మరి ఈరోజు దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు చాలా పెద్ద ఎత్తున 2014 కంటే ముందు చాలా గొప్ప గొప్ప ఉపన్యాసాలన్నీ ఇచ్చాడు. ఈరోజు రూపాయి పతనానికి సంబంధించిన దాంట్లో అంతకుముందు 2014లో పాకిస్తాన్ రూపాయి బలంగా ఉంది, బంగ్లాదేశ్ రూపాయి బలంగా ఉంది, శ్రీలంక రూపాయి బలంగా ఉంది, కానీ భారతదేశ రూపాయి ఎందుకు పలచనబడింది, ఈ దేశ పాలక వర్గాల వైఫల్యం అని చెప్పేసి ఆయన చాలా గట్టిగా చెప్పాడు. మరి ఈరోజు డాలర్తో పోలిస్తే 90. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాజీ సీఎం వైఎస్ జగన్ కలిసిన భవానీపురం 42 ఫ్లాట్స్ బాధితులు. తమ ఇళ్లను కూల్చి రోడ్డున పడేశారని జగన్ కు తమ గోడును చెప్పుకున్న బాధితులు. మెగా పేరెంట్ టీచర్స్ డే పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాం. ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. తుని పట్టణంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం. 36వ షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్, బుల్లిరాజ్. డిఫరెంట్ కథతో శంబాల. 25న వస్తున్నాం, ఆశీర్వదించండి అంటున్న హీరో ఆది సాయి కుమార్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.